కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం జీఎస్టీ నియంత్రణ. ఈ జీఎస్టీ తగ్గింపు ప్రక్రియ ఇటు నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాలకి ఏ విధంగా దోహదపడుతుంది, అదేవిధంగా ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి పురోగతి సాధిస్తుందన్న విషయం మీద అయితే కనుక మనతో మాట్లాడడానికి ఏపీ ట్యాక్స్ కంట్రోల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలనాత్మకమైన నిర్ణయం నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏ విధంగా దోహదపడుతుంది, అదేవిధంగా ఈ రిఫార్మ్స్కి సంబంధించి అంటే పరిశ్రమలు కావచ్చు, లేదంటే ఉత్పత్తులు కావచ్చు, వీటి మీద ఎటువంటి ప్రభావం చూపించింది? సార్, ముందుగా నమస్కారం అండి అందరికీ. నా పేరు గోవిందరావు, అడ్వకేట్, విశాఖపట్నం ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ విశాఖపట్నం, అండ్ ఏపీ టీపీసీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, అండ్ ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, అండ్ ఏఐఎఫ్టీపీ సౌత్ జోన్ జాయింట్ సెక్రటరీ అండి. ఇప్పుడు నిన్న నిర్మలా సీతారామన్ గారు హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ విశాఖపట్నం రీచ్ అవ్వడం జరిగింది. మెయిన్లీ మేడం గారు రావడం కారణం ఏంటంటే GST 2.0 రీసెంట్గా గవర్నమెంట్ వారు ఇంట్రడ్యూస్ చేశారు. రేపు 22 సెప్టెంబర్ 2025 నుంచి అది ఇంట్రడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే నిన్న మేడం గారు చెప్పే విషయాలన్నీ మేము విన్న తర్వాత ఇది చాలా మంచి రీఫార్మ్ అండి. ఎందుకంటే ట్యాక్సులు 28 and 12 ఆ రెండు తీసేసి 5 and 18 అన్నది తీసుకురావడం అన్నది చాలా సాహసోపేతమైన చర్య. ఈ విషయంలో బీజేపీ గవర్నమెంట్ వారికి మా ట్యాక్స్ ఫ్రాటర్నీ తరఫున అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మెయిన్ మోటో ఏంటంటే గవర్నమెంట్ వారు ఈ తగ్గించిన రేట్లు ఏమున్నాయో ఆ బెనిఫిట్ అన్నది కస్టమర్కి రీచ్ అయ్యేటట్టు మీరు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అంటే కొన్ని మేము వింటున్నాము, మార్కెట్లో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కూడా రేట్స్ ఇంక్రీజ్ చేసి ఈ తగ్గించే GST ఏమున్నదో అది ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి మేము వింటున్నాము. అది ప్రాక్టికల్గా ఎంతవరకు జరుగుతుందో అన్నది మాకు తెలియదు. కానీ ఈ విషయాల్లో గవర్నమెంట్ వారు చాలా చర్యలు తీసుకొని ఈ మీరు చేసే ఎక్సర్సైజ్ ఏది ఉందో దాని ప్రతిఫలం అన్నది ప్రతి కన్జ్యూమర్కి చేరేటట్టు ఉంటే మా ఫ్రాటర్నిటీ తరపున ప్లస్ అందరి తరపున సరే మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము. నిన్న ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారికి మా సైడ్ నుంచి కొన్ని విషయాలు తెలియజేద్దామని చెప్పేసి మా ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రామరాజ్ శ్రీనివాస్ గారు రావడం జరిగింది. అక్కడికి రిప్రజెంటేషన్ పట్టుకుని వచ్చాము. మేము పయ్యవల కేశవరావు గారి త్రూగా ఇది రిప్రజెంటేషన్ని అందజేశాము. అలాగనే మా ఏపీ టీపీసీఏ ప్రెసిడెంట్ డిఎస్ఆర్ గారు కూడా వద్దామనుకున్నారు. ఆయన వేరే ఇష్యూలో బిజీగా ఉండటం వలన రాలేకపోయారు. కానీ ఇందువల్ల నేను తెలియజేస్తుంది ఏంటంటే స్టేట్ అందరి తరపున మేము ముఖ్యంగా తెలియజేస్తుంది ప్రజలకి ఏంటి బాగుంటుందన్నది అదే చేస్తే మా తాలూకా కోరికండి. ముఖ్యంగా మేము చాలా సఫర్ అవుతున్నామండి. GST విషయంలో అయితేనేమి, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అయితేనేమి. ఇన్కమ్ ట్యాక్స్ మొన్న 15 సెప్టెంబర్ డెడ్ లైన్ లోపల నాన్ ట్యాక్స్ ఆడిట్ల మీద మేము ఫైల్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాము. గత 4 రోజులుగా 12, 13, 14, 15 ఆ రోజులన్నీ కూడా మాకు 26AS డౌన్లోడ్ అవ్వలేదు, AIS డౌన్లోడ్ అవ్వలేదు. అన్ని చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము. ఇదే విషయాన్ని గవర్నమెంట్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. కానీ గవర్నమెంట్ వారు కూడా అంటే ఏంటి జరిగిందో తెలియదు, చాలా మొండిపట్టుతో ఉన్నారు. ఓన్లీ 1 day మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మా ఫ్రాటర్నిటీ చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం సార్. కానీ ఈ మీడియా త్రూగా మేము మీకు తెలియజేస్తుంది ఏంటంటే మీరు దయ ఉంచి ఈ ట్యాక్స్ ఆడిట్ డేట్ 30th సెప్టెంబర్ ఉందండి. ఓన్లీ 2 weeks మాత్రమే ఉంది. ఈ 14 days టైంలో మేము ఫైనలైజ్ చేసేసి ఆడిట్ రిపోర్ట్ అప్లోడ్ చేయాలంటే అది చాలా కష్టతరమైన పని. కాబట్టి గవర్నమెంట్ వారు దీని మీద దృష్టి పెట్టి ఈ 30th సెప్టెంబర్ 2025 ట్యాక్స్ ఆడిట్ డ్యూ డేట్ ఏదో ఉందో దాన్ని December 31st 2025 వరకు ఎక్స్టెన్షన్ చేస్తారని చెప్పేసి మా అందరి తరపు నుంచి మేము మరీ వేడుకుంటున్నాం సార్. ఈ విషయాన్ని మాత్రం మీరు ఎప్పుడు కూడా పెడచెవిని పెట్టకండి సార్. దయించి మా కష్టాన్ని అర్థం చేసుకోండి. చాలా కష్టతరమైన పని. 2 వారాల్లో మేము ట్యాక్స్ ఆడిట్ ఫైల్ చేయాలంటే ఒకవైపు నుంచి మాకు AS రిపోర్టు 26AS రిపోర్టు డౌన్లోడ్ అవ్వాలి, ఇంకో వైపు నుంచి మేము ఆడిట్స్ ఫైనలైజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు MSME ఈ విషయంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్లో కొత్త క్లాస్ తీసుకొచ్చారు. ఆ ఆడిట్ రిపోర్ట్ ఫిల్ చేయాలంటే మాకు కూడా కష్టతరమైన కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్స్టెన్షన్ ఇస్తారని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాకనే కాదు, అదే సమయానికి మేము పెట్టిన గడువులోపే మీరు అన్నీ కూడా సబ్మిట్ చేయాలని చెప్తే అది సాధ్యపడుతుందా సార్? చాలా కష్టం సార్. గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఆల్రెడీ GSTR 1 వేస్తున్నారు, 3B వేస్తున్నారు, ఆల్మోస్ట్ మీ పర్చేజు సేల్ అన్నీ ఫైనలైజ్ అయిపోతున్నాయి కదా, మీ TDSలు కట్టేస్తున్నారు, అవి అయిపోతున్నాయి కదా అని అంటున్నారండి. కానీ డీలర్ సైడ్ నుంచి మాకు పార్టీ కన్ఫర్మేషన్ విషయంలో అయితే, బ్యాంక్ రికౌన్సిలేషన్ విషయంలో, ఎక్స్పెండిచర్ విషయంలో అంటే అవన్నీ కూడా చూసుకోవాలి సార్. ఎందుకంటే అవన్నీ చూడకుండా మేము రిటర్న్స్ వేయడం అనేది కష్టతరమైన పని అండి. ఇవన్నీ ఫైనలైజ్ చేయాలంటే ఇవి మాకు ప్రొఫెషనల్గా
చాలా హార్డ్ షెడ్యూల్ అని మేము చెప్పదలుచుకుంటున్నాం సార్. ఈ మొన్న నాన్ ట్యాక్స్ ఆడిట్ విషయంలో కూడా చాలా ఇబ్బంది, పెయిన్ ఫీల్ అయ్యాం. రాత్రులు 12 వరకు కూడా వెయిట్ చేసి మేము రిటర్న్స్ వేసాం సార్. ఎప్పుడు సైట్ ఫైన్ చేస్తుందా, రిటర్న్ వేసేద్దాం, కళ్ళంటే నీళ్ళు తిరుగుతున్నాయి సార్ ఫైల్ చేయాలంటే. ఇది త్రూ అవుట్ ఇండియా రిప్రజెంటేషన్స్ వెళ్ళాయి సార్. గవర్నమెంట్ అయినా కన్సిడర్ చేయలేదు సార్. 1 డే ఎక్స్టెన్షన్ ఇచ్చారు సార్. చాలా పెయిన్ అనిపిస్తుంది సార్. దీనివల్ల ఎవరి మీద ప్రభావం పడే అవకాశం ఉందండి? అంటే ఇప్పుడు సదరు మీరు పని చేస్తున్నారు కాబట్టి మీరు ఒత్తిడి ఫీల్ అవుతున్నారు. తద్వారా ఇటు సంస్థలు ఏ సంస్థలకు అయితే ఆడిట్ సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఆ సంస్థ మీద ఏమైనా ప్రభావం చూపిస్తారు సార్? డెఫినెట్గా ప్రభావం చూపిస్తుంది సార్. ఎందుకంటే మిడ్ అండ్ లో బిజినెస్ పీపుల్స్ ఎవరున్నారో వాళ్ళు పర్మనెంట్ అకౌంటెంట్ పెట్టుకోలేరు సార్. వాళ్ళందరూ కూడా మా కన్సల్టెంట్స్ త్రూగానే బుక్స్ ఫైల్ చేసుకొని ఆడిట్స్ ఫైల్ చేయడం కానీ, రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ అవన్నీ చేస్తారండి. ఏది డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తున్నామో దాని మీద లేట్ ఫీజు లెవీ అవుతుంది, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా లెవీ అవుతుంది సార్. ఇది కస్టమర్స్కి బిజినెస్ చేసే వాళ్ళకి ఏమవుతుంది, చాలా కష్టమైన పని అవుతుంది సార్. ఇలాంటి పెనాల్టీస్ జీఎస్టీ రిటర్న్లో కూడా పెనాల్టీలు ఉన్నాయి, ఇంట్రెస్ట్ లెవీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. ఎన్నీ కూడా బేర్ చేస్తున్నారు సార్. గవర్నమెంట్ ఇచ్చిన కాంప్లైంట్స్ ఏమున్నాయి అవి మేము ఫుల్ఫిల్ చేస్తాం, కాదనట్లేదు. కానీ ఇన్ టైంకి కూడా మాకు కొన్ని మేము రిక్వెస్ట్లు పెట్టినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేసే స్వభావం ఉంటే మరీ మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసాం కదా, ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా ఇటు దేశ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. చాలా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయం తీసుకుని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఆడిట్స్ ఉన్నాయో వాటికి నిర్ణీత సమయం కేటాయించారు. అది కాకుండా కాస్త సమయం ఎక్స్టెన్షన్ చేస్తే కనుక తప్పనిసరిగా అనుకున్న విధంగా అనుకున్న రీతిలో పూర్తి స్థాయిలో అయితే కనుక ఆర్థికాభివృద్ధికి అయితే కనుక మేము తప్పనిసరిగా తోడ్పాటును అందిస్తామని చెప్పి ఇటు చెప్తున్నటువంటి న్యాయవాదులు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఆడిటర్స్ కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షించదగ్గ విషయం. అదేవిధంగా తమకు కాస్త గడువు పెంచితే బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఇటు చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండేటువంటి ఈ ఆడిట్ పరిపూర్ణంగా అందిస్తామని చెప్పి పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. లేదంటే కనుక అక్కడక్కడ అవకతవకలు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే చాలా ఆవేదనతో కూడుకుని ఇప్పటికే పనిచేస్తున్నాము. అయితే ఈ ఆవేదనను తీర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని అదేవిధంగా ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలని ఆశిస్తున్నారు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.